Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. మన హీరోలు వాళ్ళ కెరీర్స్లో ఫస్ట్ డే ఎన్నో బెంచ్ మార్క్స్ చూశారు. టాలీవుడ్కి న్యూ బెంచ్ మార్క్ రికార్డ్ సెట్ చేశారు. అయితే ఈ వీడియోలో అప్కమింగ్ మూవీస్తో వాళ్ళ కెరీర్స్లో ఫస్ట్ డే ఎన్ని బెంచ్ మార్క్ రికార్డ్స్ పెడతారనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. ప్రభాస్ విత్ కల్కి. ప్రభాస్ అన్న ఫస్ట్ డే బాహుబలి 2తో 120 కోట్ల షేర్ కొట్టాడు ఫస్ట్ డే. నాన్ బాహుబలి 2గా రీసెంట్ సలార్ 97.2 కోట్ల షేర్ కొట్టింది. సో అన్నీ బాగుంటే కల్కితో 100 కోట్ల బెంచ్ మార్క్ చూస్తాడు. అఫ్కోర్స్ బాహుబలి 2తో చూశాడు అనుకోండి, మరెందుకురా నీకు. అది కాకుండా ఈసారి కల్కితో మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్గా. బట్ సలార్ కలెక్షన్స్ని క్రాస్ చేయడం పెద్ద మాటే, బట్ హిందీలో ఓపెనింగ్స్ వస్తే చెప్పలేం. సో ప్రభాస్ నెక్స్ట్ ఒక బెంచ్ మార్క్ కొట్టే ఛాన్స్ ఉంది. 150 కోట్లు కష్టం కదా, సో 1 బెంచ్ మార్క్ ఎనీహౌ. 2. అల్లు అర్జున్ విత్ పుష్ప 2. బన్నీ అన్న ఆయన కెరీర్లో 25 కోట్ల మార్క్ దాటి 38 కోట్ల షేర్ చూశాడు పుష్పతో వరల్డ్ వైడ్గా. ఇప్పుడు పుష్ప 2తో మామూలు బెంచ్ మార్క్స్ పెట్టాడు. కెరీర్లో 50, 100, 125 క్రోర్ షేర్ కూడా ఈజీగా దాటేస్తాడు వరల్డ్ వైడ్గా. 150 కోట్ల షేర్ కొట్టిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ రేంజ్ హైప్ అండ్ పొటెన్షియల్ ఉంది ఇప్పుడు పుష్ప 2కి. ఇంకా అల్లు అర్జున్ రూలే నడుస్తుంది. సో కెరీర్లో పుష్ప 2తో ఏకంగా 3-4 బెంచ్ మార్క్స్ చూడబోతున్నాడు బన్నీ. సాంగ్స్ చెడగొట్టి హైప్ పోగొట్టకుండా ఉంటే అదే హ్యాపీ. 3. ఎన్టీఆర్ విత్ దేవరా. తారక్ అన్నది నాన్ ట్రిపులర్గా చూస్తే కెరీర్లో హైయెస్ట్ అరవింద సమేత. వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 35 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసి 38 కోట్ల షేర్ కొట్టింది. సో ఇప్పుడు దేవరతో 50, 75 కోట్ల షేర్ మార్క్ కొట్టబోతున్నాడు ఎన్టీఆర్. 100 కోట్లు కూడా ఛాన్స్ ఉంది, బట్ హ్యూజ్లీ డిపెండ్స్ ఆన్ హిందీ మార్కెట్, ప్రమోషన్స్ అండ్ ఓపెనింగ్స్. బట్ కర్ణాటకలో అయితే డోకా లేదు. సో ఎంత కాదనుకున్నా తారక్ అన్న 2 బెంచ్ మార్క్స్ అయితే కొడతాడు. 100 కోట్లు కూడా కొట్టాలని విష్ చేద్దాం. 100 క్రోర్ కొడితే అయితే హిమ్మంగా అనుకోవచ్చు. 4. పవన్ కళ్యాణ్ విత్ ఓజీ. పవన్ అన్న ఫస్ట్ డే అజ్ఞాతవాసితో 40 కోట్ల షేర్ కొట్టాడు వరల్డ్ వైడ్గా. దాని తర్వాత 3 సినిమాలు తీసినా ఆ మార్క్కి రీచ్ కాలేదు. సో ఓజీకి హైప్ ఎలా ఉందో మనకు తెలుసు. సో ఈసారి 50, 75 కోట్ల షేర్ మార్కుతో 2 బెంచ్ మార్క్స్ అందుకోబోతున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ 75 కోట్ల మార్క్ కూడా పెద్ద నంబరే, బట్ హ్యూజ్ ఛాన్స్ అవుతుంది. సో చూడాలి వెదర్ 1 or 2 బెంచ్ మార్క్ రికార్డ్స్. 5. రామ్ చరణ్ విత్ గేమ్ చేంజర్. సేమ్ చరణ్ అన్నది నాన్ ట్రిపులర్గా చూస్తే కెరీర్లో బిగ్గెస్ట్ డే 1 వినయ్ విదే రామ. 30 కోట్ల మార్క్ దాటి వరల్డ్ వైడ్గా 31.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ రేంజ్ అండ్ క్యాపబిలిటీ తెలుసు కదా, పక్కా 50, 75 క్రోర్ బెంచ్ మార్క్స్ కొట్టేస్తాడు రామ్ చరణ్. తమిళ్లో శంకర్ సార్ వల్ల ఓపెనింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ క్రాస్ చేస్తే మాత్రం న్యూ వండర్సే చూస్తాం. అప్పుడు 100 క్రోర్ కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ అప్డేట్స్తో అవి పోగొట్టకండి అయ్యా. 6. మహేష్ బాబు SSME 29. మహేష్ అన్న కెరీర్ బిగ్గెస్ట్ డే 1 గుంటూరు కారం. వరల్డ్ వైడ్గా 52 కోట్ల షేర్ కొట్టింది. ఇప్పుడు SSME 29 ఏ లెవెల్లో రిలీజ్ అవుద్దో తెలుసు. పైగా ఫస్ట్ పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ ఫిలిం మహేష్ బాబుకి. అండ్ జక్కన్న కదా, స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్. సో వరల్డ్ వైడ్గా ఈజీగా 75, 100, 150, 175 క్రోర్ షేర్ బెంచ్ మార్క్ కూడా కొట్టేస్తాడు. 200 కోట్లు కూడా పెద్ద మ్యాటరే కాదనుకోండి, గట్టి ఛాన్స్ ఉంది. సో మహేష్ అన్న నెక్స్ట్ ఫిలింతో ఏకంగా 5 బెంచ్ మార్క్స్ కొట్టబోతున్నాడు. సో అది గైస్ మ్యాటర్. అప్కమింగ్ మూవీస్తో వాళ్ళ కెరీర్స్లో ఫస్ట్ డే బెంచ్ మార్క్ రికార్డ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకొని మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.